పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై తమ గలం వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఏ అంశాలపై మాట్లాడాలో వారికి పార్టీ అధిష్టానం సూచనలు చేసింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోసం గలం విప్పే అవకాశాలున్నాయి. దీనితో పాటు రాష్ట్రానికి కొత్త రైల్వే మార్గాలు ఆమోదాలు, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్, రీజనల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ లైన్, వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయాలకు అనుమతులు వంటి సమస్యలను ప్రస్తావిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు. ఇక దేశంలో నెలకొన్న సమస్యలు, పార్టీ పరంగా మాట్లాడే అంశాలపైన ఎంపీ మాట్లాడనున్నారు. ప్రధానంగా ఇటీవల ఓట్ చోరీపైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. ఈ అంశంలోనూ ఎంపీలు మాట్లాడనున్నారు. దీంతో పాటు ఈసీ చేపడుతున్న ఓటర్ లిస్టుల ఎస్ఐఆర్లో లోపాలు, రాజకీయ జోక్యంతో జరుగుతున్న అవకతవకలు వంటి అంశాలను కాంగ్రెస్ సభలో ప్రస్తావించనున్నది. ఇటు బిల్లులపైన రాష్ట్ర ఎంపీలు మాట్లాడే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవగా రెండో విడత పోలింగ్లకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.